అండాల ఫ్రీజింగ్ గురించి విన్నారా? దీన్ని మీరు ఎగ్ ఫ్రీజింగ్ అని మామూలుగా వినుంటారు. సోషల్ మీడియాలో చాలా మంది యాక్ట్రెసెస్, చాలా మంది ఇండిపెండెంట్ విమెన్, వర్కింగ్ విమెన్ మాట్లాడుతున్నారు దీని గురించి. ఎగ్ ఫ్రీజింగ్ ని లేదా అండాల ఫ్రీజింగ్ ని మా సైంటిఫిక్ టర్మినాలజీలో చూస్తే, వర్డ్స్ లో చూస్తే ఊసైట్ విట్రిఫికేషన్ అంటారు. దీన్ని ఒక స్పెషల్ పద్ధతి ద్వారా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది లిక్విడ్ నైట్రోజన్ అనే సొల్యూషన్ లో. -196 లో దీన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు చేయించుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు చేయించుకోవాలి కన్నా ఎందుకు చేయించుకుంటారు అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. దీని గురించి తెలుసుకోండి. దీన్ని 2 కారణాల్లో డివైడ్ చేద్దాము. ఒకటేమో సోషల్ ఫ్రీజింగ్, రెండోది మెడికల్ ఫ్రీజింగ్. సో సోషల్ ఫ్రీజింగ్ లో చదువుకోవాలని, లేదా ఇంకొన్ని రోజులు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చాక, అంటే డబ్బులు ఇంకొంచెం సేవ్ అయ్యాక పిల్లలకి అందామని, లేదా కెరియర్ కోసం ఏదైనా విషయాలు ఉన్నాయనుకోండి, లేదా సరైన పార్ట్నర్ దొరకలేదు, సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా చూద్దాం అనుకునే వాళ్ళు సోషల్ రీజన్స్ వల్ల, అంటే వాళ్ళకి మెడికల్ గా ఏం కండిషన్స్ లేవు, బట్ సోషల్ రీజన్స్ కోసం వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటారు. ఇది కూడా ఓకేనే. చాలా మంది ఇప్పుడు మీరు వినే ఉంటారు, కంపెనీస్ కూడా, ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వాళ్ళ ఫీమేల్ ఎంప్లాయీస్ కి ఇది ఎంకరేజ్ చేస్తారు. ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి, చక్కగా పని చేసుకోండి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా పిల్లలు కనండి అని. రెండో కారణం మెడికల్ రీజన్స్. ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, ముఖ్యంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు, కీమోథెరపీ, రేడియేషన్ చేయించుకునేటప్పుడు ఈ ఎగ్స్ నంబర్ బాగా పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో బొత్తిగా పోతాయి. సో అలాంటప్పుడు ట్రీట్మెంట్కి వెళ్లే ముందు కొన్ని ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నారనుకోండి, తర్వాత ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా అయ్యాక మళ్ళీ ఆ ఎగ్స్ బయటికి తీసి ఐవీఎఫ్ చేయించుకుని వీళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు. సో 2 కారణాలు. ఇప్పుడు ఎప్పుడు చేయాలి? బెస్ట్ స్టేజ్ ఏంటంటే 30కి ముందు. మీరు ఆలోచించుకుంటున్నారు, సోషల్ రీజన్స్ లో మీరు షూర్ ఉన్నారు, ఇప్పుడు వద్దు, అప్పుడే కందాము, నేను లేట్ 30s లో కనాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు 30 కన్నా ముందే మీరు ఫ్రీజ్ చేసుకుంటే మంచిది. 35 తర్వాత ఏమవుతుంది, ఎందుకు 35 తర్వాత చేయకూడదు? 35 తర్వాత ఎవరికైనా, ఆడోళ్ళలో ఏమిటంటే అండాల క్వాలిటీ అనేది పడిపోతుంది. నంబర్ అయితే పడిపోతా ఉంటుంది స్లోగా, మరి అంత కాదు, కానీ క్వాలిటీ అనేది పడిపోతా ఉంటుంది. క్వాలిటీ అంటే మీనింగ్ క్రోమోజోమ్స్, లోపల ఉన్న క్రోమోజోమ్స్ పాడవుతుంటే న్యాచురల్ గా, అది న్యాచురల్ ప్రొసీజర్. మనం ముందే మంచి క్వాలిటీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్ లో లేట్ 30s లో మీరు యంగ్ ఉన్న ఎగ్స్ తీసుకొని ఐవీఎఫ్కి వెళ్ళిపోతే సక్సెస్ రేట్ బాగుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ప్రొసీజర్? మోస్ట్లీ మా దగ్గరకు వచ్చే వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ కూడా వస్తారు, మోస్ట్లీ సోషల్ కారణాలకు వస్తారండి. చాలా ఉన్నాయి కదా సోషల్ కారణాలు. సో ఈ సోషల్ కారణాల్లో ఏంటంటే యంగ్ గర్ల్స్ ఉంటారు, అన్మ్యారీడ్ ఉంటారు కొంతమంది, లేదా మ్యారీడ్ ఉంటారు కానీ పిల్లల తర్వాత కందాం అనుకున్న వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే అసలు ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి రావట్లేదు వాళ్ళు, కాబట్టి ఈ ట్రీట్మెంట్కి అసలు టచ్ ఉండదు, వాళ్ళకి అవగాహనే ఉండదు దీని గురించి. మెయిన్ గా పీరియడ్ కి 2వ రోజు నుంచి ఇంజెక్షన్స్ ఇస్తారు, ఒక 10 రోజుల పాటు. 10th డే వరకు ఇచ్చేసిన తర్వాత 12వ రోజు మత్తు మంది ఇచ్చి అండాలను బయటికి తీస్తారు. ఇది ఆపరేషన్ కాదు, సన్నటి సూది ద్వారా ఓవరీస్ నుంచి, అండాశయాల నుంచి ఈ అండాల్ని బయటికి తీస్తారు. వీటిని ఫ్రీజ్ చేసేస్తారు. అదే రోజు ఈ విట్రిఫికేషన్ అనే ప్రొసీజర్ చెప్పాను చూడండి, ఆ పద్ధతి ద్వారా హైలీ స్పెషలైజ్డ్, మంచి స్కిల్డ్ చేతుల్లో చేస్తే చాలా మంచిది. సో ఇవి ఫ్రీజ్ చేసుకుంటారు. మీరు అదే రోజు మత్తు మందు దిగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ ఎగ్స్ అక్కడే ఫ్రోజన్ ఉంటే మీరు మీ లైఫ్ లో ఏం కావాలో అవి చేసుకుంటా ఉండొచ్చు. అఫ్ కోర్స్ మీరు కన్సెంట్ సైన్ చేయాలి. చట్ట ప్రకారం మీ హక్కులు, ఎన్ని రోజులు మీరు పెడతారు, అండ్ ఎక్కడైతే మీరు పెట్టుకుంటున్నారో ఫర్టిలిటీ సెంటర్ లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీ ఎగ్స్ ని జాగ్రత్తగా చూసుకోవడం. సో ఎన్ని ఎగ్స్ ఫ్రీజ్ చేయాలి? అసలు 1-2 సరిపోతాయా? అలా కాదండి. 30 కన్నా తక్కువ ఉన్న వయసు వాళ్ళు ఏంటంటే 10 నుంచి 15 ఫ్రీజ్ చేసినా చాలు ఒక లైవ్ బేబీ కోసం. అంటే 15 ఎగ్స్ ఫ్రీజ్ చేస్తే ఒక లైవ్ బేబీ వస్తుంది. ఎందుకు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు 15 నుంచి 25 ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే ఒక లైవ్ బేబీ వస్తుంది. సో చాలా ఎగ్స్ కావాలి మనకి ఒక లైవ్ బేబీ కావాలంటే. ఇప్పుడు ఇది ఎందుకు ఇన్ని ఏంటి అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఎగ్స్ సర్వైవ్ అవ్వవు, అంటే కానీ విట్రిఫికేషన్ ప్రొసీజర్ ఈ మధ్య చాలా బాగుంది, 100% సర్వైవల్ ఉంది. కాకపోతే అన్ని ఫలదీకరణం అవ్వవు, అన్ని మంచి ఎంబ్రియోస్ రావు. అది మామూలుగా ఐవీఎఫ్ లో కూడా అంతే, అన్ని అండాల నుంచి మంచి పిండాలు రావు అనమాట. సో ఈ ఫ్రోజన్ ఎగ్స్ నుంచి కూడా అదే సమస్య ఉంటుంది. అన్ని అండాల నుంచి మంచి క్వాలిటీ పిండాలు రావు, అవి ట్రాన్స్ఫర్ చేస్తే అతకవు. సో సక్సెస్ రేట్ మళ్ళీ మామూలు ఐవీఎఫ్ లాగా అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసినప్పుడు, అఫ్ కోర్స్ యంగ్ ఉన్న వాళ్ళలో ఈ 10 to 15 వచ్చేస్తాయి. 35 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ 15 to 25 ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. వీటి గురించి ఇంకా వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ బుక్ చేసి వస్తే అన్ని వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది.